స్కూళ్ల మొదలై 2 నెలలవుతున్నా ప్రభుత్వ యూనిఫామ్లు ఇవ్వలేదు. కానీ యూనిఫామ్ లేదని విద్యార్థులను శిక్షిస్తున్నారు. పేద పిల్లలకు ప్రభుత్వం డ్రెస్సులు అందించడంలో విఫలమైతే పిల్లలపై ప్రతాపం చూపించడం ఎంతవరకు సమంజసం? కర్నూలు జిల్లా ఆదోని మండలంలోని ఓ హై స్కూల్లో చోటు చేసుకున్న ఈ ఘటన ఇప్పుడు తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు ఇప్పటికీ కొత్త యూనిఫారాలు అందలేదు. దీంతో కొందరు పాత యూనిఫారాలు వేసుకుని వస్తుండగా మరికొందరు సాధారణ దుస్తులతోనే బడికి వస్తున్నారు. అయితే ప్రభుత్వం ఇవ్వాల్సిన యూనిఫారాలు అందకపోయినా వాటిని ధరించలేదనే కారణంతో విద్యార్థులను శిక్షించడం ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది. ఇది కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్ద హరివన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల. మొత్తం 973 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో అత్యధికులు పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందినవారే. ప్రభుత్వం నుంచి కొత్త యూనిఫారాలు అందకపోవడంతో కొందరు పాత డ్రెస్లతో మరికొందరు సివిల్ డ్రెస్లతో బడికి వచ్చారు. దీనిపై ఆగ్రహించిన ఉపాధ్యాయుడు విద్యార్థులను తరగతి గది బయట నిలబెట్టి శిక్షించిన ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. గత వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో పాఠశాలలు ప్రారంభమయ్యే లోపే యూనిఫారాలు, స్కూల్ బ్యాగులు, షూలు విద్యార్థులకు అందించేవారని స్థానికులు గుర్తు చేస్తున్నారు. కానీ ఈసారి విద్యా సంవత్సరం ప్రారంభమై రోజులు గడిచినా ఇప్పటికీ యూనిఫారాలు పంపిణీ కాకపోవడంపై తల్లిదండ్రులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తన బాధ్యతను నిర్వర్తించకపోతే ఆ లోటును పిల్లలపై శిక్షల రూపంలో చూపించడం సరైందా అని ప్రశ్నిస్తున్నారు. టై రాలేదు, బెల్ట్ రాలేదు సార్, షూ రాలేదు సార్, బ్యాగ్ కూడా రాలేదు సార్. ఈ సంవత్సరం అయితే లేట్ అయినా సార్. డ్రెస్సులు ఇస్తాండ్రు, షూస్ ఇస్తాండ్రు, అన్ని ఇస్తాండ్రు సార్. అంటే ఈ సంవత్సరం అయితే రాలేదు సార్. బుక్స్ అయితే వచ్చింది, టై ఇంకా రాలేదు సార్. ప్రభుత్వం యూనిఫారాలు ఇవ్వకపోవడం ఒకవైపు, యూనిఫారం లేదని విద్యార్థులను శిక్షించడం మరోవైపు. ఈ ఘటన విద్యాశాఖ పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ముందుగా విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించి ఆ తరువాతే నిబంధనలు అమలు చేయాలని తల్లిదండ్రులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.